ఈ దిన వాగ్దానము కీర్తనలు 118:24. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు ఈ దినమున అంటే, ఈ దినము దేవుడు ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషిస్తాము అంటూ ఉన్నారు. మన యొక్క జీవితాలలోని దేవుని మందిరములు ఒక దినము గడుపుట 1000 దినములకి సమానముగా మనము ఆనందించడానికి దేవుడు దీవిస్తాను అని సెలవిస్తూ ఉన్నారు. దేవుడు మొదటి దినముగా అలాగే ఆరాధన దినముగా దేవుడు ఆదివారమున సిద్ధపరిచి మన యొక్క జీవితాలలోని దేవుడు పెట్టి ఉండగా మనము ఆ దినమున దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆనందించడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాను అంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచెదను. అవునండి, మన హృదయములతో ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ఘనపరిచేవారిగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మనము ఉంటామని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనము ఎల్లప్పుడూ కూడా మన జీవితాలలోని ఈ దినమున ఆరాధించడానికి, స్తుతించడానికి దేవుడు మనకి ఆదివారము దినమున మనకి సిద్ధపరిచారు. ఆ దినమున ఆయన గుమ్మములోనికి వెళ్ళి మనము ఆయనని కనపరుస్తాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. దాని వలన మన యొక్క జీవితాలలో దీవెన, సంతోషము, సమాధానము అనేది మన యొక్క జీవితాలలోని ఆశీర్వాదము దేవుడు మనకి అనుగ్రహించి పంపిస్తారని ఈ దినమున సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు అనుగ్రహించిన గాక. ఆరాధించుకుందామండి. యెహోవా దేవా నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరిస్తాను బట్టి అవును నాయన, నా తండ్రి దినమున మిమ్మల్ని ఆరాధించడానికి, పూజించడానికి నా ప్రభు సిద్ధపరిచిన దినము నా ప్రభు. ఈ దినమున మేము ఆనందించి మిమ్మల్ని ఘనపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచుండగా మా యొక్క జీవితాలలో మీరు దీవెన, ఆశీర్వాదము మాకు అనుగ్రహించి నాయన మా గృహాలకి పంపించే దేవుడగా మీరు నందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా కొరకు ప్రార్థించిన వారిని, వారి బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యములు, వారి చేతి పనులు, వారి ఉద్యోగములు, ఇంకా ఏది కావాలనుకుంటున్నవన్నీ కూడా మీరు అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, నెట్స్, క్యాన్సర్, నరాల పెరాలసిస్, గ్యాస్ట్రిక్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరుస్తున్నారు. మీకు వందనాలు. బిడ్డలైన వారు బిడ్డలు చేస్తున్నారు. బిడ్డలకు సుఖమైన కాంతులు ఇచ్చి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేస్తున్నారు. మీకు వందనాలు. నా దేశమును 190 దేశములకి మీ యొక్క కృపని అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేస్తున్నారు. మంచి వ్యాక్సిన్స్ రావడానికి మీ కృపను అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు నాయన. నా తండ్రి బిడ్డలు, చదువుకుంటున్న బిడ్డలకి, ఉద్యోగాలు చేసే బిడ్డలకి, చంటి బిడ్డలకి, ముసలి వారికి నా ప్రభు ఏ అవసరం ఉన్నది, ఎక్కడున్నది, ఏ కుటుంబాలలో ఏ యొక్క ఇబ్బంది ఉన్నదో అన్నీ కూడా మీరు తీర్చి నడిపిస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఈ దినమున మీ యొక్క మందిరంలోనికి వచ్చి మీ యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి మీ కృపని అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్క బిడ్డకి ఆశీర్వాదకరముగా ఉండడానికి నాయన మీ యొక్క కృపని విస్తరింపజేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. God bless you.